ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు 21వ తేదీతో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో మొదటిగా ఎన్డీఏ కూటమి బలపరిచిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడు నుంచి, ఆయన ఆల్రెడీ గవర్నర్గా ఉన్నారు. ఆయన్ని యునానిమస్గా చేయాలని ట్రై చేశారు. కానీ అది మేము ఇండియా కూటమి తరఫున ఒప్పుకోకుండా తెలుగు అభ్యర్థి, తెలుగు ముద్దుబిడ్డ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని నిలబెట్టడం జరిగింది. ఈరోజు నామినేషన్ కూడా అయిపోయింది. ర్యాలీగా తరలి వెళ్ళి అందరూ, మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి, రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి అందరూ, సోనియా గాంధీ గారి దగ్గర నుంచి అందరూ తరలి వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఎంతో అనుభవం, మన రంగారెడ్డి జిల్లాలోనే పుట్టారు, తెలంగాణలో. ఈయన ఇక్కడ జడ్జిగా పనిచేశారు, మళ్ళీ పూణేలో చేశారు, సుప్రీంకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యారు, గోవాలో లోకాయుక్తగా పనిచేశారు. ఆయన మచ్చలేదు, నికార్సైన మనిషి. ఆయన్ని బలపరచమని అందరినీ, ప్రతి ఒక్కరిని కలవడం, ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరుగుతుంది. ఈ అభ్యర్థి జస్టిస్ మనకు సుదర్శన్ రెడ్డి గారు గెలుస్తారని ఆశిస్తాం. నమస్కారం.